హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో యానిమోమీటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది మనకు యానిమోమీటర్ అనమాట. ఇక్కడ వచ్చేసి బటన్స్ ఆఫ్, తర్వాత ఆన్ చేయాలంటే ఇక్కడ సెంటర్లోకి పెట్టాలండి, మిడిల్లోకి తీసుకురావాలి. తర్వాత ఇది వచ్చేసి హోల్డ్ అనమాట. సో మనకి ఏదైతే ఇంకా వాల్యూ కావాలో ఆ వాల్యూని హోల్డ్ చేసుకుంటాం అనమాట. సో ఇదైతే ఆన్ ప్రజెంట్, ఇప్పుడు వచ్చేసి ఆఫ్లో ఉంది, తర్వాత ఆన్ చేశాను అనమాట. సో ఆన్ అయింది మనకి. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్ మనకి కిలోమీటర్ పర్ అవర్, తర్వాత ఫీట్స్ పర్ మినిట్, మీటర్ పర్ సెకండ్, నాట్స్. సో మనకి ఏది కావాలనేది దీని ద్వారా మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకు నచ్చినట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఎక్కడైతే ఇంకా ఫ్రెండ్స్ మెయిన్గా ఇది వచ్చేసి మనము ఎంత సిఎఫ్ఎం మనకు ఎయిర్ వస్తుంది అని మెజర్ చేయడానికి ఇదైతే మనము యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అయితే కనుక మనకి కంప్లైంట్ వచ్చింది అనుకోండి, అసలు ఎయిర్ రావట్లేదు, ఏసీ రావట్లేదు అనుకోండి, ఇది చెక్ చేస్తే కనుక మనకి డక్ట్ దగ్గర ఇలా పెడితే కనుక ఆ ఎయిర్ అనేది ఫ్లో అయ్యి ఈ ఫ్యాన్ అనేది మనకి రొటేట్ అవుతుంది అనమాట. సో ఎంత సిఎఫ్ఎం మనకు వస్తుంది అనేది మనకు ఈ యొక్క మీటర్ ద్వారా, యానిమోమీటర్ ద్వారా మనము తెలుసుకోగలమంట. సో దీనివల్ల మనము ఇంక్రీజ్ చేయడం కానీ, విఏవి యొక్క వాల్వ్ ఇంక్రీజ్ చేయడం కానీ, లేదా సెట్ పాయింట్ తగ్గించడం కానీ ఎక్కించడం కానీ మనము చేయొచ్చు అన్నమాట. సో ఇది అన్నమాట ఫ్రెండ్స్, ఈ యొక్క యానిమోమీటర్ గురించి మనం మెయిన్గా ఎంత మనకి సిఎఫ్ఎం ఎయిర్ అనేది ఫ్లో అవుతుంది మనకి విఐవి నుంచి. సో అనేది మనము ఈ యొక్క మీటర్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క మీటర్ గురించి అయితే కనుక వీడియోలో ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.